నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. ఎన్నికలంటేనే రాజకీయం. ఎన్నికలొస్తే చాలు దేన్నైనా రాజకీయం చేయొచ్చు. ఇసుక నుండి తైలాన్ని పిండినట్లు దీవుల నుండి భావోద్వేగాలు పిండేయొచ్చు. ప్రస్తుతం దేశంలో అదే జరుగుతోంది. తమిళనాడు సమీపంలోని కచ్చాతీవు దీవిని అమాంతం తెరపైకి తెచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ దీవిని తమిళనాడు జాలర్ల ఆకాంక్షలకు విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకకు రాసిచ్చేసిందని మోదీ మండిపడుతున్నారు. అయితే దీనిపై కాంగ్రెస్ కూడా తగ్గడం లేదు. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నది మీరే కదా, మరి ఆ కచ్చాతీవు దీవిని శ్రీలంక నుండి ఎందుకు స్వాధీనం చేసుకోలేదో చెప్పండి అంటూ హస్తం నేతలు ప్రశ్నిస్తున్నారు. తమిళనాడులో ఎన్నికలు వస్తే కచ్చాతీవు అమాంతం వార్తల్లోకి ఎక్కేస్తోంది. భారత్ శ్రీలంకల మధ్య తమిళనాడుకు సమీపంలో ఉన్న చిన్న దీవే కచ్చాతీవు. తమిళనాడులోని రామేశ్వరానికి శ్రీలంకలోని జాఫ్నాకి మధ్యలో ఉంది ఇది. తమిళనాడుకు 10 మైళ్ల దూరంలో ఇది కొలువు తీరింది. అపారమైన మత్స్య సంపదకు మారు పేరు ఇది. వేల సంవత్సరాలుగా కచ్చాతీవుల్లో చేపలు పట్టి పొట్టపోసుకుంటూ వస్తున్నారు తమిళ జాలర్లు. అయితే 1974లో భారత ప్రభుత్వం తీసుకున్న ఓ అనాలోచిత నిర్ణయం కారణంగా ఈ దీవి శ్రీలంక వశమైంది. అప్పటి నుంచి తమిళ మత్స్యకారులకు కష్టాలు మొదలయ్యాయి. దీవులపై పెత్తనం సంపాదించుకున్న శ్రీలంక తమ నావికా దళాలను అక్కడ మోహరించింది. అందుకు కారణాలు ఉన్నాయి. ఒకప్పుడు ఎల్టీటీఈ తీవ్రవాదులకు ఇది షెల్టర్గా ఉండేది. అందుకే ఇటువైపు నావికా దళాలను మోహరించి ఇటువైపు ఎదురొచ్చిన వారు శత్రువులే అన్నట్లు శ్రీలంక వ్యవహరిస్తోంది. తమిళనాడుకు చెందిన రామనాథపురం జమీందారీలో కచ్చాతీవులు భాగమేనని రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. రామనాథపురానికి చెందిన రాజు సేతుపతి పాలనలోనూ, ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలోనూ, స్వాతంత్ర్యం వచ్చాక స్వాతంత్ర భారత పాలనలోనూ కూడా కచ్చాతీవులు తమిళనాడు ఆధీనంలోనే ఉన్నాయి. 1605లో రామనాథపురాన్ని ఏలిన సేతుపతి రాజు హయాంలో 69 గ్రామాలు, 7 దీవులను పాలించాడు. వాటిల్లో కచ్చాతీవులు కూడా ఉన్నాయి. శ్రీలంక ప్రధాని సిరిమావో బండారి నాయకేకు స్వదేశంలో రాజకీయ ప్రయోజనాలు కల్పించేందుకే 1974లో ఇందిరాగాంధీ తమ నోటికాడ ఆహారాన్ని తన్నేసి శ్రీలంకకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారన్నది తమిళ జాలర్ల ఆరోపణ. తమిళ మత్స్యకారులతో కనీస సంప్రదింపులు కూడా జరపకుండా ఇందిరాగాంధీ ప్రభుత్వం, తమిళనాడులోని కరుణానిధి ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. దశాబ్దాలుగా కచ్చాతీవులను తిరిగి స్వాధీనం చేసుకోవాలని తమిళనాడు మత్స్యకారులు విజ్ఞప్తులు చేస్తూనే వస్తున్నారు. 2016 ఎన్నికల్లోనూ కచ్చాతీవును వాడుకున్నాయి రాజకీయ పార్టీలు. ఆ ఎన్నికల్లో తమను గెలిపిస్తే కచ్చాతీవును స్వాధీనం చేసుకుంటామని కరుణానిధి హామీ ఇచ్చారు. అయితే కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కచ్చాతీవును శ్రీలంకకు ఇచ్చేసినా ఆయన పట్టించుకోలేదని అన్నా డీఎంకే మండిపడుతోంది. డీఎంకే నేతలు మాత్రం కేంద్రం శ్రీలంకకు ఇస్తోన్న సంగతి తమకు చెప్పలేదని దబాయిస్తున్నారు. తాజాగా లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ కచ్చాతీవు అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకువచ్చారు. కాంగ్రెస్ దుర్మార్గం, అనాలోచిత నిర్ణయాలే తమిళనాడు గంగపుత్రులకు శాపమైందంటున్నారాయన. 2013లో రాజ్యసభలో కచ్చాతీవుల గురించిన చర్చలు తమిళనాడుకు చెందిన అన్నా డీఎంకేలతో పాటు సిపిఐ సీనియర్ నేత రాజా కూడా కచ్చాతీవుల విషయంలో తమిళనాడు జాలర్లకు న్యాయం జరగాల్సిందేనని పట్టుపట్టారు. వారితో పాటు నాటి ప్రతిపక్ష ఎంపీగా వెంకయ్య నాయుడు కూడా కచ్చాతీవులు తమిళనాడుకు చెందినవే అన్న విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, తమిళ జాలర్లకు న్యాయం చేసేలా యూపీఏ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏడాది తర్వాత బీజేపీయే కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారు. 10 ఏళ్ల పాటు ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ కచ్చాతీవులను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించకుండా ఇప్పుడు ఎన్నికల సమయంలో హడావిడి చేయడంలో అర్థం లేదంటున్నారు కాంగ్రెస్, డీఎంకే నేతలు. ఈ ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అధికారంలోకి వచ్చినా, నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా కచ్చాతీవులను తిరిగి స్వాధీనం చేసుకోవడం అనేది ఇంచుమించు జరిగే పని కాదంటున్నారు రాజ్యాంగ నిపుణులు. ఎన్నికల్లో ఆవేశకావేశాలు ఎగదోయడానికి తప్ప కచ్చాతీవుల అంశంపై ఎవరేం మాట్లాడినా నమ్మాల్సిన అవసరం లేదంటున్నారు వారు. తమిళనాడు మత్స్యకారులు మాత్రం తమ జీవితాలతో రాజకీయాలు ఆడొద్దంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.